బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నేతలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్తో సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల ప్రచారంపై అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ నెలలో ప్రధాని మోదీతో తెలంగాణలో 2 బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళికలు సైతం సిద్ధం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో ఒక సభ, దక్షిణ తెలంగాణలో మరో సభను నిర్వహించేందుకు ఏర్పాట్లపై చర్చ జరగనుంది. బీజేపీ ముఖ్య నేతలు లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు దోహదపడే 10 కమిటీలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ కమిటీ ఆదేశించిన విధంగా ప్రతి నాయకుడు తమ విధి విధానాలు కార్యాచరణ రూపొందించుకోవడం ద్వారా తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు స్థానాల్లో కనీసం 10 నియోజకవర్గాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే నెల 13 నుంచి బీహార్ వేదికగా ప్రధాని మోదీ బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఈ సభలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నేతలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్తో సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల ప్రచారంపై అనుసరించాల్సిన వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే నెలలో ప్రధాని మోదీతో తెలంగాణలో 2 బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళికలు సైతం సిద్ధం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో ఒక సభ, దక్షిణ తెలంగాణలో మరో సభను నిర్వహించేందుకు ఏర్పాట్లపై చర్చ జరగనుంది. బీజేపీ ముఖ్య నేతలు లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు దోహదపడే 10 కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కమిటీ ఆదేశించిన విధంగా ప్రతి నాయకుడు తమ విధి విధానాలు కార్యాచరణ రూపొందించుకోవడం ద్వారా తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు స్థానాల్లో కనీసం 10 నియోజకవర్గాలు విజయం సాధించే అవకాశం ఉన్నట్లు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే నెల 13 నుంచి బీహార్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఈ సభలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.